హలో ఫ్రెండ్స్, మీరు కూడా వాట్సాప్‌లో, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్‌లో ఫోటో డీపీస్ చేంజ్ చేయాలనుకుంటుంటే ఏఐతో కరెక్ట్ ప్లేస్‌కొచ్చారు. మీరు ఈ ఫోటో చూస్తున్నారు కదా! ఇలా ఉండేది. మనం ప్రొఫెషనల్‌గా రెడీ చేసుకోవాలంటే ఇలా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ నీట్‌గా చూస్తున్నారుగా ఎంత బాగుందో. సో, సింపుల్‌గా మనకి కావాల్సినవి ఏంటంటే ఒక యాప్ కావాలి, అయితే ఫోటో రూమ్ అనమాట. దీనిలో వచ్చేసి మనం జస్ట్ ఇలా స్టార్ట్ ఫ్రమ్ ఫోటో క్లిక్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ అయితే మన ఏది ఫోటో ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో అది చేంజ్ చేసుకుందాం. సో, చూసారుగా ఎంత ఈజీగా ఇది ఏఐ టూల్ అనేది మన బ్యాక్గ్రౌండ్ని ఎంత నీట్గా రిమూవ్ చేసేసింది. ఇప్పుడు మనం ఇలా ఈ యాప్లో కొంచెం స్క్రోల్ చేస్తే కిందకు వస్తే ఇదిగోండి చూస్తున్నాగా ప్రొఫైల్ పిక్స్ మీద క్లిక్ చేస్తే ఇది చూడండి ఎనీ కలర్స్ ఎంత నీట్గా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది. సో, ఇలా మీరు కలర్‌గా మీరు లింక్డ్ఇన్ ప్రొఫెషనల్‌గా ఏమైనా ప్రొఫైల్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి నచ్చిన ఫోటోస్, ఇమేజెస్ నాకైతే యెల్లోనే బాగా హైలైట్‌గా అనిపించిద్ది. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ మీద మన కళ్ళు బాగా ఫోకస్‌గా ఉండిద్ది. అండ్ రెడ్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఈ కలర్ అనేది రికమెండ్ కాదు. కిందకి ఇలా స్క్రోల్ చేసి ఇలా చూడండి మార్బల్స్, షేడ్స్, బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. మీకు ఏది నచ్చినట్టు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. సింపుల్‌గా ఈ ఫోటో క్లిక్ చేయడమే. నచ్చిన పిక్ క్లిక్ చేయడమే. బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ అన్ని గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ అన్నీ ఉంటాయి. మీరు చేంజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇదే నచ్చింది. సో, సింపుల్‌గా ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత ఇదిగోండి సేవ్ గ్యాలరీ. అంతే సింపుల్‌గా కదా! అయిపోయింది. ఇదిగోండి మన గ్యాలరీలో వచ్చేసి చూస్తే చూడండి ఎంత నీట్‌గా ఎంత బాగుందో. నా చాయిస్ బట్టి ఇది బానే ఉంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మీకు కలర్స్ ఆప్షన్ ఉంటాయి కదా! మీ కలర్ ఆప్షన్స్ బట్టి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టేసుకోండి. అండ్ మాక్సిమం ట్రై చేయండి. ఫేస్ కూడా కొంచెం తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యాచ్ అయ్యేలా పెట్టుకోండి. సో, ఫ్రెండ్స్ అందరికీ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ థాంక్ యూ అండి.